హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న క్రియేటివిటీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి గిన్నెలో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత దాంట్లో ఫస్ట్ బాదం పప్పు వేసి, తర్వాత జీడిపప్పు, తర్వాత కిస్మిస్ ఒకదాని తర్వాత ఒకటి వేసి అవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి. గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే గిన్నెలో 1 కప్ సేమియా తీసుకొని గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయిస్తూ ఉండాలి. ఇలా వేగిన తర్వాత సేమియాలోకి తగినన్ని పాలు ఊసి కలుపుతూ ఉండాలి. సేమియాని మధ్య మధ్యలో కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. ఒకసారి సేమియా ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని, సేమియా ఉడికిన తర్వాత దాంట్లోకి 1 కప్ షుగర్ని యాడ్ చేసి షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా షుగర్ మెల్ట్ అయిన తర్వాత దాంట్లోకి 1 స్పూన్ ఇలాచీ పౌడరు వేసి కలుపుకోవాలి. దాని తర్వాత ముందుగా వేయించిన జీడిపప్పు వేసి కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సేమియా పాయసం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసినందుకు. ఫస్ట్గా మన ఛానల్లో ఎవరైతే చూస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.